అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 53 మరకతమణి లక్షణాలు పరీక్షా విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. మరకతమణి లక్షణాలు పరీక్షా విధి. నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకుని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగిపోతుండగా అతని తలపైనున్న మణి ప్రకాశం క్రిందనున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పరచుకున్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండువడచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడి చేశాడు. వాసుకి భయపడి పారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్రసుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా తురుష్క దేశానికి దగ్గరలోనున్న ఆ పర్వతం కొండ కోనల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలసి సముద్రంలోకి ప్రస్థానించి మహాలక్ష్మి సమీపానికి దగ్గరగా పోగా అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలో నున్న భూమి మరకతమణులకు ఖజానా అయింది. సముద్రం మహాలక్ష్మికి పుట్టిల్లు. వాసుకి పరిగెడుతున్నప్పుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకుని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం కక్కివేయుట చేశాడు. ఆయన 2 నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేలపైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్పవర్ణంలోనూ, మిణుగుడు పురుగు వెనుక భాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రములను నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ, నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోక కళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమోగాని ఇక్కడి మరకతమణులు సర్వవిష వ్యాధులను నశింపజేసే శక్తిని కలిగి ఉంటాయి. అయితే ఇవి దుర్లభాలు. దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకు, మరెన్నో ఔషధాలకు లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలైపోతాయి. గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించినవే ఈనాటికి ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొని ఉన్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని ఏవైనా వాసుకి వదిలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలో పుట్టిన మణుల తరువాతనే. రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకున్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగారుపొడి ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ, సూర్యకిరణాలు గాని వేరే ఉత్తమ కాంతులు గాని సోకినప్పుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మధ్య భాగం నుండి సూర్య సమాన కాంతులు ఉజ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ ఉండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి వేళ్లూనుకుని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతర మణికి ఉండదు. ఈ లక్షణాలున్న మరకతమణినే సకల సద్గుణవతిగా భావించాలి. వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛ కిరణాలతో కూడుకుని ఉంటుంది. దాని ఉజ్వల కాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఉంటుంది. పై లక్షణాలు కాంతులు ఉండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులో మెత్తగా ఉండే మరకతమణులు కూడా మంచివే. చిత్రవర్ణంలో ఉండి కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తనే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ ఉండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా ఉండి మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడం కాని పెట్టుకోవడం కాని చేయరాదు. భల్లాతకి, పుత్రికాయని 2 శైల విశేషాలున్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో గాని, వాటి కలగలుపు రంగుల్లో గాని ఉంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కావు. అయితే పుత్రికా వర్ణం క్షేమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కాని మణి చిన్నదైపోయి గాజులా సన్నగా ఉంటుంది. అది మంచిది కాదు. కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు కాని లాభం కూడా ఉండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి.
అవనత దృష్టికి అసలు కనిపించవు. శుభ ఫలితాల కోసం మరకతాన్ని ధరించదలుచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గోసువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకోవచ్చు. అన్ని దేవ, పితృ కర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకత మణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తి, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తి ఈ రత్నానికుంటాయి. ఇది పద్మరాగమణి కంటే అధిక మూల్యాన్ని కలిగి ఉంటుంది. అధ్యాయం 71. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 53. మరకతమణి లక్షణాలు, పరీక్షా విధి. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.